పవన్ కళ్యాణ్ గారు వచ్చి హిందుత్వం ప్రమాదంలో పడింది అంటారు. I am an unapologetic Sanatani Hindu. మోదీ గారు వచ్చి హిందుత్వం ప్రమాదంలో పడింది అంటారు. బీజేపీ అంటుంది హిందుత్వం ప్రమాదంలో పడింది అని. గత 12 ఏళ్లుగా అధికారంలో ఉన్నా సరే హిందుత్వం ప్రమాదంలో పడిందా? మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా? నేను హిందుత్వం అంటున్నాను కానీ హిందూయిజం అనట్లేదు. నేను హిందూనే కానీ హిందుత్వవాదిని కాదు. మీరు హిందువులా లేక హిందుత్వవాదులా? ఈ హిందూయిజం ఏంటి, ఈ హిందుత్వం ఏంటి? ఈ హిందుత్వాన్ని ఈ హిందూయిజంని కలిపి కన్ఫ్యూజ్ చేస్తూ వాళ్ళ అధికారంలో ఉండటానికి ఒక ఓట్ బ్యాంక్ లాగా వాడుకుంటూ మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు ఈ రాజకీయ నాయకులు. అసలు హిందూయిజం ఏంటి, హిందుత్వం ఏంటి? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. లిజన్ టు మీ కేర్ఫుల్లీ. హిందుత్వం అంటే ఒక సిద్ధాంతం, హిందూయిజం అంటే ఒక మతం. హిందుత్వం ఒక సిద్ధాంతం అనేది ఎప్పుడైనా కూడా మనిషి ఆలోచనలు మారినట్టల్లా అది ప్రమాదంలో పడవచ్చు. మనిషి ఆలోచనలు మార్చుకున్నప్పుడు ఆ సిద్ధాంతాలు మార్చుకుంటూ ఉంటాడు. కాబట్టి హిందుత్వంలో లెటర్స్ హిందుత్వాన్ని అందరూ వద్దనుకుంటున్నప్పుడు ఆ సిద్ధాంతం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అలానే హిందూ మతం కూడా ప్రమాదంలో పడొచ్చా, పడే అవకాశం ఉందా? దాని గురించి మీకు తెలవాలంటే పూర్తి వీడియో చూడండి. మనం ఈ హిందుత్వం అనేది ఎక్కడి నుంచి వచ్చింది అని తెలుసుకోవాలంటే మనం ఆర్ఎస్ఎస్ గురించి ఫస్ట్ తెలుసుకోవాలి. 1925 కేబీ హెడ్గెవర్ ఆయన హిందూయిజం అనే అంటే మన మతం కాపాడాలని ఒక సంస్థగా ఏర్పడింది ఈ ఆర్ఎస్ఎస్. అంటే మతాన్ని హిందూ మతాన్ని కాపాడటం కోసం ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చి ఒక ఆర్ఎస్ఎస్ని ఫామ్ చేశారు. ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ఇది ఒక ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్ కూడా. అండర్స్టాండ్, ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్ అంటే తీవ్రవాద సమూహం. వీళ్ళు మెల్లిగా ఈ హిందూయిజంని కాపాడాలని ఓన్లీ అదే ఉద్దేశంతో స్థాపించారు. కాబట్టి వీళ్ళు కొలోనియల్ పీరియడ్ అంటే మనల్ని బ్రిటిష్ రూల్ చేసే టైంలో కూడా వీళ్ళు ఎప్పుడు ఫ్రీడమ్ ఫైట్లో ఇండియాకి సపోర్ట్గా నుంచోలేదు. ఎగ్జాక్ట్లీ, దే వర్ విత్ బ్రిటిషర్స్. ఎగ్జాక్ట్లీ. సో అంటే వాళ్ళ మెయిన్ సిద్ధాంతం వచ్చేసి మతం. కాబట్టి వాళ్ళు ఎప్పుడూ కూడా దేశాన్ని గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ బ్రిటిష్ అంటే కలోనియల్ పీరియడ్, ప్రీ ఇండిపెండెన్స్. అప్పుడు వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు అంటే ఒకవైపు సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, గాంధీ, నెహ్రూ వీళ్ళందరూ కూడా స్వాతంత్రం కోసం పోరాడుతుంటే అటువైపు బ్రిటిషర్స్తో పాటు వాళ్ళ సైడ్ నిలబడి ఇటువైపు ఫ్రీడమ్ ఫైటర్స్తో ఫైట్ చేసిన వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాదులు. ఇంకొకటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మన ఫాదర్ ఆఫ్ నేషన్గా చెప్పుకునే మహాత్మా గాంధీ గారిని కూడా అసాసిన్ చేసింది ఆర్ఎస్ఎస్ మెంబరే. అందుకే దీన్ని ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్ అని చెప్పని అప్పటి నుంచే దీన్ని ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్ అంటాం జరిగింది. ఎందుకు అంటే ఒక వ్యక్తి ఫ్రీడమ్ స్ట్రగుల్లో మహాత్మా గాంధీ ఆర్ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ఈయనంటే సైద్ధాంతికంగా మాకు కూడా చాలా వైరుధ్యాలు ఉన్నాయి. ఆయన ఫాలో అయిన ప్రిన్సిపల్స్ కావచ్చు, ఇలాంటి సైద్ధాంతికంగా చాలా వైరుధ్యాలు మాకున్నాయి. కానీ ఒక వ్యక్తిని చంపటం అనేది ఇట్స్ అ హీనస్ క్రైమ్. ఇప్పుడు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండొచ్చు కానీ వాళ్ళని చంపే వరకు వెళ్తాం అనేది ఎక్స్ట్రీమ్ ఆలోచనలు అవి. ఇప్పుడు లగాయత్ ఉన్నాడు, ఏజ్డ్ ఉన్నాడు, లేకపోతే ఇప్పుడు విఆర్ రాజా ఉన్నాడు, రాధా మనోహర్ దాస్, ఇలాంటి వాళ్ళందరూ వాళ్ళ సిద్ధాంతాలు మాకు నచ్చవు. వాళ్ళు మాకు వి అపోజ్ దెమ్. మేము వాళ్ళని వ్యతిరేకిస్తాం కానీ వాళ్ళు మా శత్రువులు కాదు, వాళ్ళు మా అపోనెంట్స్ మాత్రమే. అర్థమైందా? అంటే ఒకవేళ ఏజుడు గారు నా ముందు వచ్చి నిలబడితే వాడిని నేను చంపేస్తానా? ఒకవేళ వాడిని ఎవడైనా చంపడానికి ప్రయత్నిస్తే నేను కాపాడతాను, మేము కాపాడతాం. ఎందుకు అంటే వాళ్ళు మా శత్రువులు కాదు. అలాంటిది కనీసం మానవ విలువల్ని మర్చిపోయి ఈ మహాత్మా గాంధీ అంటే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అనే వ్యక్తిని డైరెక్ట్గా వెళ్ళి పాయింట్ బ్లాంక్లో కాల్చి చంపిన వ్యక్తులు ఈ ఆర్ఎస్ఎస్ వాదులు. దట్ ఈస్ ద రీజన్ వి ఆల్ సే గాడ్సే ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ టెర్రరిస్ట్, ఫస్ట్ ఇండియన్ హిందూ టెర్రరిస్ట్. ఎందుకంటున్నామంటే ఈ మాట
ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత చేసిన ఫస్ట్ అసాసినేషన్ ఈ గాంధీ గారిది కాబట్టి అతన్ని ఫస్ట్ ఇండియన్ హిందూ టెర్రరిస్ట్గా అభివర్ణిస్తారు. కరెక్ట్. ఈ రీజన్స్కే 3 times ఆర్ఎస్ఎస్ని సస్పెండ్ చేస్తాం జరిగింది, బ్యాన్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ 1940 అంటే మన ఇండిపెండెన్స్ టైంలో ఒకసారి, గాంధీని చంపినప్పుడు ఒకసారి, బాబ్రీ మసీద్ డెమాలిష్ చేసినప్పుడు ఇంకొకసారి, 3 times దీన్ని బ్యాన్ చేశారు, ఐ మీన్ సస్పెండ్ చేశారు ఈ గ్రూప్ ని. అండ్ అంతకంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ బ్యాన్ చేసింది కూడా ఎవరో తెలుసా మీకు? సర్దార్ వల్లభాయ్ పటేల్. వీళ్ళెవరైతే నెహ్రూని మాక్ చేయడం కోసం ఎవరినైతే భుజాన మోస్తూ ఉంటారో, భారతీయ జనతా పార్టీ వాళ్ళు కావచ్చు, ఆర్ఎస్ఎస్ వాదులు కావచ్చు, వీళ్ళు ఏ సర్దార్ వల్లభాయ్ పటేల్ని అయితే మోస్తారో అదే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆర్ఎస్ఎస్ ఈజ్ అ థ్రెట్ టు ఇండియా, టు ద ఇండియన్ కంట్రీ, ఐ మీన్ టు ఆర్ ఇండియా అని చెప్పని ఆయన దాన్ని బ్యాన్ చేయడం జరిగింది. ఎందుకంటే స్వతంత్రం వచ్చిన తర్వాత కొన్ని ప్రాంతాల్లో ఆర్ఎస్ఎస్ చేసిన అరాచకాలు, ఆర్ఎస్ఎస్ లూటీలు చేశారు, దొమ్మీలు చేశారు. నేను చెప్పట్లేదు, చరిత్ర చెప్తుంది. మీకు పేపర్ క్లిప్పింగ్ కూడా వేస్తాను చూడండి. సో అందుకని దాన్ని బ్యాన్ చేయడం జరిగింది. తర్వాత ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత వీళ్ళు కొన్ని స్కూల్స్, కాలేజెస్ ఇవన్నీ స్థాపించి, కానీ అక్కడ కూడా ఏంటంటే మళ్ళీ ఇదే హిందూయిజంలో హిందుత్వాన్ని పుష్ చేస్తాం మొదలుపెట్టారు. లైక్ స్వదేశీ పుష్ అని ఇప్పుడు కొత్తగా ఏదైతే స్టార్ట్ అయిందో అలానే ఈ హిందుత్వం అనే పుష్ అనేది స్కూల్ అంటే గ్రాస్ రూట్ లెవెల్ నుంచే ఆ పిల్లల్లో ఇది నాటడం మొదలు పెట్టారు. అంటే దే ట్రై టు ఇంబైబ్ అండ్ బుల్డోజ్ దట్ ఐడియాలజీ ఇన్ కిడ్స్. అయితే ఇక్కడ నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను అమ్మా. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేసి, ఆర్ఎస్ఎస్ వాళ్ళు స్కూల్స్లో హిందుత్వ ఐడియాలజీని పుష్ చేయడం ఏదైతే ఉందో దాన్ని మనం ఎలా వ్యతిరేకిస్తామో, క్రిస్టియన్ మిషనరీస్ స్కూల్స్ పెట్టి, క్రిస్టియన్ మిషనరీస్లో కూడా స్కూల్స్లో వాళ్ళ బైబిల్ని టీచ్ చేయటము, జీసస్ క్రైస్ట్ని దేవుడిగా అభివర్ణించటము, ఇవి కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎనీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ దట్ మ్యాటర్ మన పిల్లల్ని చదివించడానికి పంపిస్తుంది ఏం చదవమని, శాస్త్రం చదవమని. ఏ శాస్త్రం? గణిత శాస్త్రం చదవమని, మ్యాథ్స్ చదవమని, సైన్స్ చదవమని, విజ్ఞాన శాస్త్రం చదవమని, సోషల్ చదవమని, ఎకనామిక్స్ చదవమని, ఇవి చదవమని మనం పంపిస్తుంటే, లాంగ్వేజెస్ నేర్చుకోమని పంపిస్తుంటే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మీరు చూస్తే స్కూల్లో ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. క్రిస్మస్ రాగానే మిషనరీ స్కూల్స్ క్రిస్టియన్ సెలబ్రేషన్స్, వేరే స్కూల్స్లో వచ్చేసి గణేష్ చతుర్థి, ఓపెనింగ్ గణేష్ పాటలు, సరస్వతి మంత్రాలు, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? పిల్లలకి చదువు చెప్పాల్సింది సైన్స్ గురించి చెప్పాలి, మనం మ్యాథ్స్ గురించి చెప్పాలి, విజ్ఞాన శాస్త్రం గురించి చెప్పాలి, కానీ మతం గురించి చెప్తామా? పిల్లలకి అసలు మతంతో ఏంటి సంబంధం? స్కూల్స్కి ఏంటి మతంతో సంబంధం? సో దీన్ని కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. అంటే ఏదైతే ఆర్ఎస్ఎస్ చేసి, ఏదైతే క్రిస్టియన్ మిషనరీస్ చేసింది తప్పుగా మనం మాట్లాడుతున్నామో, ఆర్ఎస్ఎస్ చేసింది కూడా అప్పట్లో తప్పే. ఫర్ దట్ మ్యాటర్ ఎనీ religion is not allowed in educational institutions. There is a law. చదువుకి సంబంధం ఉండకూడదు. రైట్. సో ఇప్పుడు ఆర్ఎస్ఎస్ గురించి మీకు ఒక ఫేర్ ఐడియా వచ్చి ఉంటుంది కదా. మనం ఇప్పుడు బీజేపీ గురించి తెలుసుకుందాం. అంటే 1951లో జనసంఘ్ ఇది ఏర్పడింది అనమాట. సో 1951 to 1977 వరకు జనసంఘ్ 1977లో ఇందిరాగాంధీ ఎప్పుడైతే ఎమర్జెన్సీ అనౌన్స్ చేశారో అప్పుడు ఆవిడ్ని దించేకి ఒక పవర్ నుంచి వాళ్ళు ఇంకొక పేరుతో మళ్ళీ ముందుకు వచ్చారు. అదే జనతా పార్టీ. 1981లో అటల్ బిహారీ వాజ్పేయి గారు కానీ, అద్వానీ, మళ్ళీ మురళీ మనోహర్ జోషి, సింధియా గారు అందరూ కలిపి దీన్ని భారతీయ జనతా పార్టీగా రీనేమ్ చేశారు. ఎగ్జాక్ట్లీ. అంటే వీళ్ళు భారతీయ జనతా పార్టీకి మళ్ళీ రీనేమ్ చేసి దే స్టార్టెడ్ అగైన్ వన్ మోర్ పొలిటికల్ పార్టీ. సి అండర్స్టాండ్, ఆర్ఎస్ఎస్, జనసంఘ్, జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, ఇవన్నీ కూడా సంఘ్ పరివార్ అంటారు. సో ఈ ఐడియాలజీ ఏముంటుందంటే హిందూయిజంని కాపాడటం అనేది, హిందుత్వాన్ని కాపాడటం, హిందూయిజాన్ని కాదు. దానికోసమే వాళ్ళు హిందూయిజంని హిందుత్వంగా క్రియేట్ చేసి కన్ఫ్యూజ్ చేసి, హిందుత్వాన్ని కన్ఫ్యూజ్ చేసేసి హిందుత్వం ప్రమాదంలో పడింది అనగానే ఎంతమందికి తెలుసు మీలో హిందుత్వం వేరు, హిందూయిజం వేరు అని చెప్పని? ఎంతమందికి తెలుసు మీలో హిందుత్వం అనేది ఒక సిద్ధాంతం మాత్రమే,
మనం రోజు కొలుచుకునే శివుడిని, మనం రోజు కొలుచుకునే కృష్ణుడిని, మనం రోజు కొలుచుకునే రాముడిని, వీళ్ళకి ఈ దేవుళ్ళు అని చెప్పుకోబడే వీళ్ళకి హిందుత్వానికి సంబంధం లేదు అని, హిందుత్వం ప్రమాదంలో పడిందని మనం జై శ్రీరామ్ అంటాం. కాదు, నో. సో వీళ్ళు ఇది ఎందుకు స్టార్ట్ చేశారంటే వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే ఓట్ పోలరైజేషన్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఇండియా చూసుకుంటే మెజారిటీ ఉంది హిందూసే కదా, వీళ్ళ ఓట్స్ మనకు వచ్చినా కూడా మనం గెలిచిపోతాం అనే ఉద్దేశం అవ్వచ్చు. ఈ మత విద్వేషాలు రెచ్చగొడితే మనం దాంట్లో అంటే ఇప్పుడు ఎవరికైనా ఇద్దరు మనుషుల మధ్య పంచాయతీ పెడితే ఇంకో మూడో వ్యక్తి పెద్ద అవుతారు. ఎగ్జాక్ట్లీ, కరెక్ట్ కరెక్ట్. అలానే ఆ ఉద్దేశంగా ఇవన్నీ అంటే ఇలా ఇండ్యూస్ చేసి సొసైటీలో వాళ్ళ ఓట్స్ అనేది వాళ్ళు గెలుచుకునే అంటే పీస్ అండ్ హార్మనీతో. ఇప్పుడు లెటర్స్ మీకు టామ్ అండ్ జెర్రీ రేస్ ఉంది. టామ్ అండ్ జెర్రీ రేస్ ఎప్పటిదాకా మనం చూస్తాం? ఆ టామ్ జెర్రీ వెనక మళ్ళీ పడుతున్నంతసేపే, అంతే కదా. ఆ జెర్రీ ఆ ర్యాట్ వెనక మళ్ళీ ఆ క్యాట్ పడుతున్నంతసేపే మనం టామ్ అండ్ జెర్రీ చూస్తాం. ఆ ఫన్ చూస్తాము. అది దొరకదు, ఇది పట్టుకోలేదు, అది దొరకదు, ఇది పట్టుకోలేదు, ఇదే చూస్తూ ఉంటాం. లెటర్స్ ఆ జెర్రీ దొరికిపోయింది అనుకున్నాను టామ్కి. సిరీస్ ఎండ్ అయిపోద్ది. సో ఎప్పుడు కూడా మీరు ఎంఐఎం కావచ్చు, బీజేపీ కావచ్చు, వీళ్ళు లేస్తే మనుషులం కాదు మేము. అరే మేము బయటకు వస్తే ఒకడంటాడు 10 నిమిషాల్లో మేము మొత్తం మాకు 10 నిమిషాలు అవకాశం ఇవ్వండి, 15 మినిట్స్ మాకు ఇవ్వండి, మేము మా సంగతి చూడండి, మా పోటు చూడండి అని చెప్పని ఒకడంటాడు. హిందుస్థాన్ हम 25 कौड़ है ना, तुम 100 कौड़ है ना, तुम तो हमारे से इतने ज्यादा है, 15 मिनट के लिए पुलिस को हटा लो, बता देंगे किसमें हिम्मत है, कौन ताकतवर है. ఇంకోడు అంటాడు అరే మాకు 2 నిమిషాలు చాలని చెప్పని ఇంకోడు అంటాడు. వాడు బయటికి రాడు, వీడు బయటికి రాడు. వాడి కొడుకు యుఎస్లో లండన్, యూకేలో లండన్లో చదువుకుంటారు, వీళ్ళ కొడుకులు ఆస్ట్రేలియాలో వాటిల్లో చదువుకుంటూ ఉంటారు. పాపం వాళ్ళ కింద వీళ్ళ కింద పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళ మెంబర్స్ ఎవరైతే వాళ్ళు నలిగిపోతారు, వాళ్ళ పిల్లలు నలిగిపోతూ ఉంటారు. సో ఓట్ పోలరైజేషన్ చేసి ఇప్పుడు లెటర్సే 100 మంది ఉంటే 100 మందిలో అంటే మనుషుల్లో అందరూ మనుషులు మంచోళ్ళు కాదు, ఎదవ మైండ్ సెట్ ఉండేవాళ్ళు కూడా ఉంటారు కదా. అట్లాగా ప్రతి మతంలో కూడా అలాంటి మైండ్ సెట్ ఉండేవాళ్ళు ఉంటారు. ఎప్పుడైతే వీడు హిందూ మతం ప్రమాదంలో పడిందని ఒకడు, ఇస్లాం అరే మనందరినీ మైనారిటీలను చేసి చంపేస్తారు వీళ్ళు, మోదీ వచ్చాడంటే అది చేస్తాడని చెప్పని వీళ్ళని వాళ్ళు భయపెట్టేసి ఎప్పుడైతే వాడు మాట్లాడతాడో నమ్మే వాళ్ళు చాలామంది ఉంటారు రేషనల్గా. అరే నీకు నా మతానికి ఏంట్రా సంబంధం, నువ్వు చెప్పే మాటలు నేను ఎందుకు నమ్మాలి, నేను పుట్టి పెరిగినప్పటి నుంచి నాతో పుట్టి పెరుగుతున్న ఖాదర్ భాష, రాబిన్ గాడు, జోసఫ్ గాడు, ఇంకొకడు రామకృష్ణ, ప్రవీణ్ కృష్ణ, వీళ్ళందరూ నాకు శత్రువులు ఎందుకు అవుతారా అని ఎంతమంది అడుగుతారు, అని ఎంతమంది ఆలోచిస్తారు. మనం చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగి చదువుకుంటూ మనతో పాటు పెరుగుతున్న ఫ్రెండ్స్ అందరూ కూడా మనకు శత్రువులు ఎందుకు అవుతారు, మనం ఎందుకు ఆలోచిస్తాం? ఎక్కడో కాశ్మీర్లో ఒకడు నువ్వు హిందువా అని చెప్పని కాల్చి చంపేస్తే మనతో పుట్టి పెరిగిన ముస్లిం, మనతో పుట్టి డౌట్ ఎందుకు చేస్తున్నాం మనం? దిస్ ఇస్ వాట్ దే వాంట్. ఇది వాళ్ళకి కావాలి. మనకు తెలియకుండానే మన బ్రెయిన్ లో ఇదంతా ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు తను చెప్తున్నట్టు ఈ భారతీయ జనతా పార్టీగా మారి పరివర్తన చెంది సంఘ్ పరివార్లో ఒక భాగమైన భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉందో వీళ్ళకి కావాల్సింది ఓట్ పోलराइजेशन. और पहले जब उनकी सरकार थी उन्होंने कहा था कि देश की संपत्ति पर पहला अधिकार मुसलमानों का है. इसका मतलब ये संपत्ति इकट्ठी करके किसको बांटेंगे? जिनके ज्यादा बच्चे हैं उनको बांटेंगे. घुसपैठियों को बांटेंगे. क्या आपकी मेहनत की कमाई का पैसा घुसपैठियों को दिया जाएगा? आपको मंजूर है ये? When I practice my Sanatana Hindu Dharma, these so-called pseudo-intellectuals try to put me down, try to put us down, try to market us, try to ridicule us. This is what an average Sanatani Hindu has to go through in the land of Bharat. సో ఎప్పుడైతే వీళ్ళ అధికారం ప్రమాదంలో పడుతుంది అని తెలుస్తుందో అప్పుడు వీళ్ళు దీన్ని అరే మన మతం ప్రమాదంలో పడిపోతుంది. ఎప్పుడైతే మనం మోదీని ప్రశ్నిస్తామో అరే నువ్వు దేశాన్ని ప్రశ్నిస్తున్నావు, ఎప్పుడైతే నువ్వు అదానీని క్వశ్చన్ చేస్తావో ఎరా నువ్వు దేశాన్ని క్వశ్చన్ చేస్తున్నావు, నువ్వు యాంటీ నేషనల్, నువ్వు యాంటీ హిందూ, ఇట్లా మాట్లాడుతున్నావు.
ఇప్పుడు యాక్చువల్లీ మనల్ని కూడా సేమ్ అలానే పోర్ట్రే చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. మీకు ఎంతమందికి తెలుసు ఈ అమ్మాయి వారానికి ఎవ్రీ మండే తను శివుడికి పూజ చేస్తుంది, ఎవ్రీ మండే తను అభిషేకం చేస్తుంది. నాకు చెప్పిన నా మతం, నాకు నచ్చిన దేవుణ్ణి నేను పూజిస్తాను. అలానే వేరే వాళ్ళు నమాజ్ చేసినా ఇంకొకరు ప్రేయర్ చేసినా దాన్ని రెస్పెక్ట్ చేయమని నా మతం చెప్పింది. ఎగ్జాక్ట్లీ. మన మతం ఉండాలంటే వేరే మతాలని నాశనం చేయమని ఏ మతం కూడా చెప్పదు. ఇది ఇలాంటి రాజకీయ నాయకులు లేదంటే ఎగ్జాక్ట్లీ ఈ రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే ఈ రాజకీయ నాయకుల ముసుగులో మన చుట్టుపక్కల ఉంటున్న ఇన్ఫ్లుయెన్సర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, వీళ్ళు చెప్పేదంతా కూడా ఇదే. అంటే ట్రంప్ గాడి గురించి మాట్లాడుతూ వీడు జై శ్రీరామ్ అంటాడు, పాకిస్తాన్ గురించి మాట్లాడుతూ వీడు జై శ్రీరామ్ అంటాడు, హర్ హర్ మహాదేవ్ అంటాడు. ఒరే నాకు అర్థం కాదు, యూట్యూబ్ వీడియోలో నువ్వు హర్ హర్ మహాదేవ్ ఏంట్రా? పాకిస్తాన్ ఆసిం మునీర్ గాడికి వీడు ఎక్కడి నుంచి వార్నింగ్ ఇస్తాడు ఏంటి, తొక్కుతాం నారదీస్తాం అంటాడు వీడు వైజుడు గాడు. చూడాలని ఉందే. ఈ అసీం మునీర్ అనే మూర్ఖుడు గురించి మాట్లాడాలంటే ఎంత తట్టుకున్న కొన్ని పదాలు లోపల నుంచి దొర్లుకొని బయటకు వచ్చేస్తాయి. తొక్కి పెట్టి నారదీస్తాం కొడక. ఇదేంటైతే అరే నీ అబ్బా వాడికి వినపడిద్దా? మామూలుగా మనలో అన్నమాట. అంటే వీడికి ఏం కావాలి, చూసేవాడికి ఆ స్వాంతన, అబ్బా పాకిస్తాన్ వెళ్తున్నాడు. అంటే మనలో ఈ పేట్రియాటిజం అనేది మళ్ళీ మతం నువ్వు ముందు చెప్పినట్టుగా ఇవన్నీ ఎప్పుడైతే ఆ వర్డ్స్ వింటామో మనకి తెలియకుండా ఎమోషనల్ అవుతాం. లైక్ జై శ్రీరామ్ అన్న, ఓం నమ శివాయ అన్న, మేరా భారత్ మహాన్ అన్న, ఇవన్నీ కూడా మనల్ని చాలా ఎమోషనల్ చేస్తాయి. ఇవన్నీ కూడా అలానే. యా, ఇప్పుడు సో ఈ హిందుత్వం అనేది ఎందుకు స్టార్ట్ అయింది, దీనివల్ల ఏం అఫెక్ట్ అవుతుంది అని తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మమ్మల్ని యాంటీ హిందూ అంటారు కదా, మేము చెప్తాం యాక్చువల్లీ హిందూయిజం ఎందుకు ప్రమాదంలో పడుతుంది, ఎలా ప్రమాదంలో పడుతుంది. సో మా ప్రకారం మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్ వచ్చి కన్వర్షన్స్ అన్నమాట. ఈడు తక్కువ కులం, ఇన్ని మన పక్కన కూర్చోబెట్టుకోకూడదు, ఏంటది ఏ మనిషి అయినా ఒక్కలే కదా. వర్ణ వ్యవస్థ వల్ల వివక్షకు గురవుతారు మనుషులు.